అటువంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ ఫేస్ చేశారు. ఏపీ ఎలక్షన్స్లో కొంత ఫలితం కనిపించింది. దీన్ని ఎట్లా మీరు ఈ రెండు పరిస్థితులను మీరు ఎట్లా అన్వయిస్తారు? ఎస్ విజయ్కి తలెత్తినటువంటి వైవాహిక జీవిత సమస్య అది పెద్దగా అక్కడ ఎవరు పట్టించుకున్నారా లేదా అనే దానికంటే విజయ్ ఏంటంటే ఏం జరిగినా కానీ లోకల్గా తన కార్యకర్తలకి అభిమానులకి మాత్రం ఓపెన్గా అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. దాంతో అతని మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగు దురభిప్రాయం కాకుండా అది కొంచెం సదాభిప్రాయం కాకపోయినా కనీసం దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఓడించేంత తీవ్ర స్థాయిలో తీసుకోకుండా సర్దుబాటు చేసుకోగలిగారు. అట్ ది సేమ్ టైం ఆయనకున్నటువంటి సామాజిక నేపథ్యంలో కూడా సాలిడ్గా పడ్డాయి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కానీ 48% యాంటీ ఇంకంబెన్సీ స్టాలిన్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి 48% యాంటీ ఇంకంబెన్సీలో 35% పైగా విజయ్కి ఓటింగు సరళిగా మారిపోయిందని చెప్పి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం కరీం. అందువల్లనే విజయ్కి అనుకూలంగా పరిస్థితులు మారాయి. ఓటర్లు, యూత్, నిరుద్యోగులు ముఖ్యంగా మరలా చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, కమర్షియల్ యాక్టివిటీస్, వాళ్ళందరూ కూడా కొంచెం విజయ్కి అనుకూలంగా ఓటు చేశారని మనకు వస్తున్నటువంటి సమాచారం చేశారు. సో యాంటీ ఇన్కంబెన్సీ చాలా బలంగా పనిచేసింది డిఎంకేకి వ్యతిరేకంగా, అలాగే లెఫ్ట్ పార్టీస్ వ్యతిరేకంగా కూడా పనిచేసింది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ అనే ఛాయలు మనకు వెస్ట్ బెంగాల్లో కూడా కనిపిస్తున్నాయి, కానీ అస్సాంలో, పుదుచ్చేరిలో మాత్రం కనబట్లేదు. కాకపోతే ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ రవి మాట్లాడుతున్నారు. రవి, చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు విజయ్ ఇంపాక్ట్ తమిళ రాజకీయాల మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టిన విజయ్ ఇప్పుడు సీఎం క్యాండిడేట్గా తెర మీదకి వచ్చారు. ఇంతవరకు చాలా బలమైన రాజకీయ పునాదులున్న రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు కూడా వెనుకంజలోకి తోసి ఆయన ముందుకొచ్చి ఆ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఎలా విజయ్కి అనుకూలించిన అంశాలంటే, విజయ్ వివాదాల్లోకి వెళ్ళని వ్యక్తి కాదు, విజయ్ చుట్టూ వివాదాలు లేకపోలేదు. అలాగే విజయ్ ఇంతకుముందు పెద్ద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా కాదు, రాజకీయ కుటుంబం నుంచి రాలేదు, సినిమా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. విజయ్ చేసిన ఈ ఫీట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకొక విషయం ఏంటంటే, విజయ్ వెనక తమిళ సినిమా రంగం కూడా చాలా బలంగా నిలబడదు. అజిత్ లాంటి వాళ్ళు కూడా విజయ్కి చాలా గట్టిగా సపోర్ట్ చేసిన విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎలా ఇవన్నీ కలిసి విజయ్కి ఎట్లా దోహదం చేసినా మీరు అనుకుంటున్నారు రవి? 2-3 విషయాలు నా దృష్టిలో విజయ్కి సంబంధించినంత వరకు చాలా బలంగా పనిచేసాయి అనుకుంటున్నాను. ఒకటి, షార్ట్ టర్మ్ విజయ్ మీద చాలా డెలిబరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి, బీజేపీ వైపు నుంచి ఏదైతే ఒక స్థాయిలో దాడి చేయడానికి ప్రయత్నం చేశారో ఆ దాడి చాలా విపరీతమైనటువంటి ప్రాముఖ్యతని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విజయ్కి సపోర్టర్స్ని పెంపొందించే ఒక దశలో ఉపయోగపడ్డారని చెప్పి నేను బలంగా అనుకుంటున్నాను. చాలా ముఖ్యంగా రెండవది, తమిళనాడుకు సంబంధించినంత వరకు తమిళనాడు సామాజిక ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఈ అంశాలని మనం ఎప్పుడూ కూడా ఇగ్నోర్ చేయకూడదు. చాలా డిస్టింక్ట్గా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక అంశాలు తమిళనాడుకి ప్రత్యేకంగా మనం చూస్తే, తమిళనాడులో చాలామంది మన గెస్ట్లో ముందు కూడా చెప్పిన సందర్భాన్ని కూడా మీరు గుర్తెచ్చుకోవాలి. తమిళనాడు చాలా విశిష్టమైనటువంటి రాష్ట్రం. యాంటీ హిందీ, యాంటీ బ్రాహ్మిన్ అనే భారీ మూమెంట్స్కి నాంది తీసుకున్నది కూడా తమిళనాడు రాష్ట్రంలోనే. ఈ విషయాలు నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అని అంటే, విజయ్ని కూడా ఒక పెద్ద స్టార్గా చూసుకుంటూనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ఒక యువనేతగా చూసుకుంటూనే, చాలా ముఖ్యంగా ఆయన్ని ఒక ఫారినర్గా చూడలేదు. అంటే తమ మనిషిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి చాలా ముఖ్యంగా నాకు తెలిసి ఆయన ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన వాడు. దళితుల్ని ఆకర్షించగలిగాడు, దళిత క్రిస్టియన్స్ని ఆకర్షించగలిగాడు. ద్రవిడియన్ మూమెంట్కి సంబంధించిన ఎంతో కొద్దో గొప్ప సపోర్టు ఆయన కూడా లాక్కోగలిగాడు. ఎందుకోనంటే ఆయన యాంటీ ద్రవిడ్ అన్న విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ద్రవిడ్ మూమెంట్కి సంబంధించిన చాలా అంశాలని నేను మానసికంగా చాలా దగ్గరగా ఉన్నానన్న విషయాన్ని ఆయన 17 మేజర్ మీటింగ్స్లో చాలా ముఖ్యంగా వారికి సంబంధించిన విషయాల్ని చాలా బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాడు. సో ఈ 2 అంశాలు, ఒకటి షార్ట్ టర్మ్ అంటే బీజేపీకి తెలుసో తెలియకో చేసినటువంటి దగ్గరికి తీసుకోవాలనుకొని, ఆకర్షించుకోవాలనుకొని తన సినిమాకి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా చాలా పాజిటివ్గా విజయ్కి పనిచేశాయి షార్ట్ టర్మ్లో. రెండవది,
సామాజిక అంశాలు కూడా చాలా బలంగా విజయ్కి పనిచేశాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో సామాజిక అంశాలు, సినిమా గ్లామర్, అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా విజయ్ వివాద రహితుడు కావడం కూడా ఒక ఉదాహరణ కావచ్చు. ఎన్ని రకాలైన విమర్శలు ఆయనపై వచ్చినా సరే విజయ్ దూసుకుపోతున్నారు. కాకపోతే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల సమస్య చాలా బలంగా ఈరోజు ఈ ఎలక్షన్స్లో చేసింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి, మిగతా విషయాలు పక్కన పెట్టి పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ దీది ఓటమికి పథకాలను రచించినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎక్కడ ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీకి తలవగ్గారు, అక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీకి తలవగ్గారు. అంటే వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, లేదా వాళ్ళు చేయలేకపోయిన ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇక్కడ ఓటు రూపంలో వాళ్ళని ఓడించడానికి దోహదం చేశాయి. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఓడిపోయిన వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. ఆ కారణాల వెనక వాళ్ళు అనేక సాక్ష్యాలు కూడా క్రియేట్ చేస్తారు, అది వేరే విషయం. బట్ విన్నింగ్ ఈజ్ విన్నింగ్. ఈ పరిస్థితిని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని పాత ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కొద్దో గొప్ప కాంగ్రెస్ కానివ్వండి, ఇతర లెఫ్ట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో సిపిఎం లెడ్ మూవ్మెంట్స్ చాలా బలంగా బెంగాల్లో, కేరళ లాగానే బలంగా బెంగాల్లో కూడా మనం గమనించవచ్చు. అన్ని పాత ముందు జరిగినటువంటి ఎన్నికలకు ఈ ప్రత్యేకంగా జరిగినటువంటి ఈ ఎన్నికలకు రెండు ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్ నేను గమనిస్తున్నాను. ఒకటి చాలా ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ భారీ వ్యవస్థను, టీఎంసీని ఢీకొనడానికి అన్ని వ్యవస్థలను రాష్ట్రానికి తీసుకొని వచ్చింది. అంటే దగ్గర 79,000 మంది ఆయుధాలు ధరించినటువంటి స్పెషల్ కమాండోస్ రాష్ట్రంలో దిగాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. చాలా ముఖ్యంగా అంటే ఏ స్థాయిలో బీజేపీ టీఎంసీని ఓడించడానికి, ఆ స్థాయిలో అంటే ఒక పెద్ద యుద్ధానికి సంకేతంగా 79,000 మంది రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల్ని పక్కన పెట్టి బయట నుంచి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. అంటే అది ఏ భారీ స్థాయిలో బీజేపీ రచించినటువంటి వ్యూహం చాలా ఒక గొప్ప విజయానికి నాంది పలికింది. చాలా ముఖ్యంగా రెండవది, యాంటీ ఇన్కంబెన్సీ తప్పనిసరిగా పనిచేసిందనే నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎస్ఐఆర్కి సంబంధించిన క్యాంపెయిన్ ఏదైతే బీజేపీ చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళిందో బెంగాల్లో, అది కొద్దో గొప్ప తప్పనిసరిగా బీజేపీకి చాలా పాజిటివ్గానే పనిచేసిందని అనుకుంటున్నాను నేను. సో ఈ విషయాన్ని ఎప్పుడైతే మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ వర్గాలు ఎప్పుడైతే గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విషయాల్ని కొద్దిగా ఇగ్నోర్ చేసి చాలా ఎక్కువగా బీజేపీ మీద దృష్టి పెట్టడం వల్ల, అంటే గత 3 నుంచి 4 సంవత్సరాలుగా మీరు గమనిస్తే ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఏర్పడడానికి చాలా ముఖ్యమైనటువంటి కారణం చాలా మంచి గవర్నెన్స్ అందించడానికి. కానీ ఈ విషయాల్ని కొద్దిగా పక్కన పెట్టి బీజేపీతో పోటీ పడడానికి మాత్రమే నేను ఉన్నాను అనే ఒక సంకేతం ఏదైతే ప్రజలకు పంపించిందో, నాకు తెలిసి అది కొద్దిగా జనాలు కొంత పెద్ద పాజిటివ్గా తీసుకున్నారని నేను అనుకోవట్లేదు. సో ఐ థింక్ ఈ రెండు కారణాలు నా దృష్టిలో చాలా బలంగా బీజేపీ కంటిన్యూ చేయడానికి ఉపయోగపడింది అనుకుంటున్నాను నేను. సో రైట్, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి.